దేశాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిండట నరేంద్ర మోడీ సారు. భారతదేశాన్ని మొత్తం బాకీల దేశంగా చేసేసిండట. ఒకటి కాదు రెండు కాదు కోటాను కోట్ల అప్పులు చేసిండట. ఈ మాట అన్నది ఎవరో కాదు, నరేంద్ర మోడీ మా బడే బాయ్ అని చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మోడీ మోతేవారి మా పెద్దన్న అని చెప్పుకునే సీఎం సారు అట్లా అన్నడా అంటే అన్నాడు ఇనుండ్రి. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లల్లా 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలల్లా 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊబిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు. ఇట్లా ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు, 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు 6 లక్షల కోట్లకు తెగనమ్మేసిండు. అన్ని కోట్ల పైకమంతా కూడా ఏం చేసిండంటే ప్రైవేట్ కంపెనీలకు ముట్ట చెప్పిండట. దేశాన్ని ఎక్కదీపమోలే ఎలిగిస్తా అని మట్టగా చేసిండట. 60 ఏళ్లల్లా 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పులు 55 లక్షల కోట్లు అయితే దేశంలో దరిద్రమే లేకుండా చేస్తా అని ధనికులకే కోట్లు కూడా పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ సారు ఒక్కడే రెండింతలు చేసి కూసున్నాడట. ఇంత మంచి సీక్రెట్ మంచిగానే బయట పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి తమరు మొన్న తెలంగాణకు వచ్చిన మోడీ సార్ను బడే బాయి పెద్దన్న అని మొగులు మీదికి ఎత్తుకుండ్రు. అప్పుడు కూడా అప్పుల ముచ్చట ఎందుకు ముంగటేయలేదు? అదంతా మీది మాటలకేనా? కమలయ్యలేమో మోడీ సారు కడుపేదల కోసం కష్టపడుతుండు అని కథలు చెప్తుంటారు. నరేంద్రుల వారేమో ధనికులను ఇంకా ధనికులను చేసుకుంటా పోతున్నాడా ఎట్లా అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి సంచలన మాటలు ఇన్నోళ్ళు.